ఓం నమో వెంకటేశాయ. రజకాధమదారణ రజసోపి విదారణ గోవింద గోవింద. రజకాధమమారణ కార్యమహో రజనీచరద్ఘాతుక చిత్రముఖిం రజసస్తమసా వికృతస్య హతిం రజనీపసుధాకిరణైరచయ అని అక్రూరస్తుత శుభ్రసుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీగణేశ ప్రార్థన. ప్రత్యూహగణనాశాయ ప్రత్యూషే స్మర్యరూపిణే ప్రత్యాసన్నాయ దేవాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శుచిస్మిత వికాసాయ శుచిత్వాది విధాయినే శుచౌ మాసేతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణౌషధవరాయ చిరోపయుక్తం వ్యాసప్రసూతశుకవైద్యవరైశ్చ సూక్తం ఆధ్యాదిదోష వినివారణకార్యశక్తం వైద్యాలయం విశతభాగవతం నిషక్తం. శ్రీ గురుభ్యో నమః. బలరామకృష్ణులు ఇద్దరూ మధురా నగరంలోకి ప్రవేశించారు. ప్రవేశిస్తే వాళ్ళని చూడడానికి స్త్రీలు ఇటు అటు నుంచుని వాళ్ళ భక్తిభావాలని వాళ్ళు పరమాత్మకు ప్రదర్శించుకున్నారు. పరమాత్మ ఏమో వాళ్ళందరినీ తన చూపులతోనూ నవ్వులతోనూ కరుణతోనూ అనుగ్రహించాడు. తర్వాత దధ్యక్షతై సోదపాత్రై స్రగ్గంధైరభ్యుపాయనై తావానర్చు ప్రముదితా తత్ర తత్ర ద్విజాతయ. మనం ముందే అనుకున్నాం కదా, బలరామకృష్ణులు మధురా నగరంలోకి వస్తున్నారు, అక్రూరుడు తీసుకురాగా వస్తున్నారు, కంసుడు పిలవగా వస్తున్నారు అనే మాట పొక్కింది, ఊరంతా పొక్కింది అని. దాంతో వాళ్ళిద్దరినీ చూద్దామని చాలామంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళలో కొంతమంది బ్రాహ్మణులు ఉన్నారు, కొంతమంది వైశ్యులు ఉన్నారు, కొంతమంది క్షత్రియులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా బలరామకృష్ణులు ఇద్దరు నగరంలోకి ప్రవేశించేసరికి దధ్యక్షతై మంగళకరమైనటువంటి పెరుగు అక్షతలు, సోదపాత్రై పాద్యానికి కావలసినటువంటి నీళ్లు లేదా చేతులు కడుక్కోవడానికి నీళ్లు, కాస్త తాగటానికి మంచి నీళ్లు, అలాగే స్రక్ మంచి మంచి మాలలు, గంధాలు, అభ్యుపాయనై అంటే పళ్ళు లేదా తాంబూలాలు లాంటివన్నిటినీ తీసుకుని ఎదురు చూస్తున్నారు. వీళ్ళిద్దరూ బలరామకృష్ణులు ఇద్దరూ నగరంలోకి ప్రవేశించగానే వాళ్ళ చేతుల్లో అవి పెట్టి వాళ్ళ గౌరవాలని వాళ్ళు చెల్లించుకున్నారు. తావానర్చుహు వాళ్ళని పూజించుకున్నారు. ప్రముదితాహ ఆ బలరామకృష్ణుల్ని చూసి చాలా సంతోషించారు. ఆ సంతోషించడంతో ప్రతి వాళ్ళు ఒకళ్ళని చూసి మరొకళ్ళు, మరొకళ్ళని చూసి మరొకళ్ళు ఇలా అందరూ చేస్తూ ఉంటే తత్ర ఎక్కడికక్కడ బలరామకృష్ణుల్ని ఆపేవాళ్ళు, ఆపి వాళ్ళ చేతుల్లో ఏదో ఒకటి పెట్టేవాళ్ళు, లేదా కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చేవాళ్ళు, మాలలు వేసేవాళ్ళు, ఇలా అందరూ తయారయ్యారు. ఆ నగరంలో ఉండేటువంటి ఈ ద్విజాతులందరూ కూడా బలరామకృష్ణుల్ని చాలా గొప్పగా పూజించుకున్నారు. దధ్యక్షతై సోదపాత్రై స్రగ్గంధైరభ్యుపాయనై తావానర్చు ప్రముదితా తత్ర తత్ర ద్విజాతయ. ఊచుః పౌరా అహో గోప్యః తపః కిమచరన్మహత్ యా హ్యేతావనుపశ్యంతి నరలోక మహోత్సవౌ. అందరూ ఏమనుకున్నారంటే, ఈ బలరామకృష్ణులు ఇంతకాలం మనం చూడలేకపోయాము, మన కళ్ళకి ఇంత అందం కనిపించలేకపోయింది, ఇంత పండగలాంటి వాతావరణం మన కళ్ళకి ఇంతవరకు ఆనలేదు. గోపికలు తపః కిమచరన్ మహత్ ఏమి గొప్ప తపస్సు చేశారో కదా. ఎందుకంటే యా హ్యేతావనుపశ్యంతి
వీళ్ళిద్దరినీ, బలరామకృష్ణులు ఇద్దరిని నిత్యం చూస్తూ ఉంటారు. ఈ బలరామకృష్ణుల్ని ఇద్దరిని నిత్యం చూడగలగటం లేదా ఒక్కసారైనా చూడగలగటం అనేది నరలోకానికి మానవ జన్మ ఎత్తిన వాళ్ళకి మహోత్సవం లాంటిది. ఇంకా చెప్పాలంటే నరలోక మానవుల యొక్క కళ్ళకి, లోక్యతే అనేనా ఇది లోక అంటే కన్ను, మానవుల యొక్క కళ్ళకి పండగ లాంటిది. మామూలు పండగ కాదు, మహా గొప్ప పండగ. అలాంటి అదృష్టం గోపికలకే దక్కింది. నిత్యం ఈ బలరామకృష్ణుల్ని చూసుకుంటూ వచ్చారు. మనలాంటి వాళ్ళకి ఆ అదృష్టం ఈ రోజు వరకు దక్కలేదు కదా అని అనుకున్నారు. అనుకోవటం కాదు, ఊజుః పౌరాహ, ఈ మాట ఒకళ్ళు చెవుల్లో ఒకళ్ళు చెప్పుకుంటూనే ఉన్నారు. చెవుల్లోనే చెప్పుకున్నారు. కంసుడి భయం ఇంకా ఉంది కదా, కంసుడికి బలరామకృష్ణులు అంటే పడదు అనే మాట కూడా బయటకు వచ్చేసింది కదా, అందుకని చెవుల్లో చెప్పుకున్నారు, చెవులు కొరుక్కున్నారు. ఊజుః పౌరా అహో గోప్యః తపః కిమచరన్ మహత్ యాహ్ ఏతావనుపశ్యంతి నరలోక మహోత్సవం. ఇలా పౌరులందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపల ఈ బలరామకృష్ణులు ఒక వ్యక్తిని చూశారు. ఎవరది? రజకం కంచిదాయాంతం రంగకారం గదాగ్రజ దృష్ట్వా యాచత వాసాంసి ధౌతాన్యత్యుత్తమాని చ. రజకం ఒక చాకలి వాడిని చూశారు. అందులోనూ గదాగ్రజ, గదుడు అనేవాడు శ్రీకృష్ణుడికి తమ్ముడు, శ్రీకృష్ణుడి తర్వాత పుట్టినవాడు, శ్రీకృష్ణుడికి పిన్ని కొడుకు. అంటే దేవరక్షిత అని శ్రీకృష్ణుడి యొక్క పిన్ని ఒక ఆవిడ, ఆ శ్రీకృష్ణుడి యొక్క పిన్నికి కొడుకు గదుడు అనేవాడు. ఆ గదుడికి అగ్రజుడైనటువంటి శ్రీకృష్ణుడు ప్రత్యేకించి రజతం కంచిది ఆయాంతం అపశ్యత్, ఒక చాకలివాడు ఎదురొస్తుంటే చూశాడు. నిజానికి చాకలివాడు ఎదురు రావటం అనేది మంగళకరంట, మంగళ సూచకంట. అది చాకలివాడు గనక ఉతికిన బట్టలు కట్టుకుని గనక ఎదురొస్తే మంచి శకునంట, అది పని జరుగుతుంది అనే దానికి చిహ్నం. ఇతను ఈ చాకలి అనేవాడు నిజంగానే కొన్ని బట్టలను ఉతికిన బట్టల్ని తీసుకొస్తున్నాడు. ఈ చాకలివాడిలో విశేషం ఏంటంటే రంగకారః, ఇతను వస్త్రాలకు రంగు కూడా వేస్తాడు. వెలిసిపోయిన వస్త్రాలకు రంగు వేస్తాడో లేదా కొత్త వస్త్రాలకు రంగు వేస్తాడో, రంగులు కూడా వేస్తాడు. రంగులు వేయగలడు, అలాగే చాకలిగా ఉతకగలడు. అలాంటివాడు మంచి నాయకుడు లాంటివాడిట ఇతను. దృష్ట్వా, అతన్ని చూసిన వెంటనే ధౌతాన్ని, నీ దగ్గర ఉతికిన బట్టలు ఏమైనా ఉన్నా, అత్యుత్తమాని, నీ దగ్గర రంగులేసిన కొత్త బట్టలు, గొప్ప బట్టలు, రాజోచితమైన వేషానికి వీలుగా ఏమైనా బట్టలు ఉన్నా వాటిని నాకు ఇవ్వవలసింది అని అడిగాడు ఆ యాచక. ఎవరు అడిగారు? శ్రీకృష్ణుడు అడిగారు. వాసాంసి ధౌతాని, మంచి ఉతికిన బట్టలైనా సరే నాకు ఇవ్వు, అత్యుత్తమానిచ, కొత్త బట్టలైనా సరే నేను కట్టుకోవడానికి వీలుగా మంచి బట్టలు ఇవ్వు అని అడిగాడు. ఇతనేమో రాజుగారి చాకలి. రాజుగారికి లేదా రాజకుటుంబంలో వాళ్ళకి బట్టలు ఉతకటము, ఆ బట్టలకి మంచి రంగులు వేయటం అనేది ఇతని పని. ఆ పని ఏదో చేసుకుని కొన్ని కొత్త బట్టలు, కొన్ని ఉతికిన బట్టలు ఇవన్నీ మూటలు కట్టుకుని మోయించుకుంటూ తాను కూడా కొన్ని మూటలు మోస్తూ రాజభవనానికి వెళుతూ ఉండగా ఇది తటస్థించింది. ఎందుకంటే వీళ్ళు రాజమార్గంలో ఉన్నారు కదా. ఈ సంఘటన జరిగేసరికి నేను కుటుంబీకుడినే కదా, రాజకుటుంబీకుడిని కాబట్టి నాకు కూడా రాజోచితమైన వస్త్రాలు ఇవ్వు అని శ్రీకృష్ణుల వారు అడిగారు. మరి రజకుడు అంటున్నారు, అతను బట్టలు ఉతుకుతున్నాడు అంటున్నారు, ఎవరో వేసుకున్న బట్టలు ఈయన వేసుకుంటాడా శ్రీకృష్ణుడు అంటే అదేం పెద్ద విషయం కాదు. కొత్త బట్టలు కూడా ఇతని దగ్గర ఉన్నాయి కాబట్టి కొత్త బట్టలు చూసి కొత్త బట్టలైనా వేసుకోవచ్చు. లేకపోయినా ఆయన రాజకుటుంబీకుడు కదా, మామూలుగా ఒక కుటుంబంలో వాళ్ళు బట్టలు వేసుకుంటారు కదా, ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకుంటారు కదా. కొంతమంది ఇష్టపడరేమో కానీ కొంతమంది ఇష్టంగా కూడా వేసుకుంటారు కదా. మనకి దగ్గర వాళ్ళు, కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో బట్టలు ఆరేసి ఇస్తే, మడి బట్టలను ఇస్తే కట్టుకుంటాం కదా. కాబట్టి అలా నేను రాజకుటుంబానికి చెందిన వాడినే, కంసుడు ఎవరో కాదు నా మేనమామ ఇంట్లో బట్టలు కట్టుకోవడంలో అభ్యంతరమే ఉంది అనుకున్నాడో ఏమో శ్రీకృష్ణుడు. అందువల్ల ఉతికిన బట్టలు అడిగాడు, ధౌతాని అడిగాడు, అత్యుత్తమాని కొత్త బట్టలు అడిగాడు. ఈ రెండిట్లో ఏది బాగుంటే సెలెక్ట్ చేసుకుందామని అనుకున్నాడు, అడిగాడు. రజకం కంచిదాయాంతం రంగకారం గదాగ్రజ దృష్ట్వాయాచత వాసాంసి ధౌతాన్యత్యుత్తమాని చ. రాజవేషం వేసుకుందామని అనుకున్నాడే కానీ ఇంకా రాజ టీవీని మాత్రం కనిపించనివ్వకుండా ఉంచుదామనుకున్నాడు. అందుకని కొంచెం మృదువుగా అడిగాడు. దేహ్యావయో సముచితాని అంగవాసాంసి చార్హతో భవిష్యతి పరం శ్రేయ
దాతుస్తే నాత్ర సంశయ అని మృదువుగా అడిగాడు. ముందైతే సామాన్యంగా చూసుకుందాము. దేహ్యావయోహో, మా ఇద్దరికీ బట్టలు ఇవ్వయ్యా. ఎలా ఇవ్వాలి? సముచితాన్ని, మా ఇద్దరికీ యోగ్యమైన రాజవస్త్రాలు ఇవ్వు. అంగా, ఓ ప్రియమైన చాకలివాడా, మా రాజకుటుంబానికి నువ్వే కదా ఇష్టమైన చాకలివాడివి, కాబట్టి నాకు కూడా ఇష్టమే లెక్క. అంగా, ఓ ప్రియమైన రజక. వాసాంసి, మంచి మంచి బట్టలు ఇవ్వయ్యా. అర్హతోహో, అర్హులమైనటువంటి మా ఇద్దరికీ మంచి బట్టలు ఇవ్వవయ్యా. నీకు భవిష్యతి పరం శ్రేయ దాతు తే, నువ్వు గనక మాకు ఈ మంచి బట్టలు ఇస్తే నీకు మంచి శ్రేయస్సు జరుగుతుంది, పరశ్రేయస్సు కలుగుతుంది. నాత్ర సంశయ, ఈ విషయంలో నువ్వు సందేహించవద్దు, మాకు బట్టలు ఇవ్వు అని అడిగాడు. ఎంత మృదువుగా అడిగాడంటే, ఎంత తెలివిగా అడిగాడంటే, నేను రాజకుటుంబానికి చెందిన వాడిని, అందువల్ల నాకు రాజోచితమైన వస్త్రాలు ఇవ్వు అని అడగకూడదు, బాగుండదు అనుకున్నాడు. అందుకని అర్హతో అని మాత్రమే అన్నాడు. మేమిద్దరము రాజవస్త్రాలను ధరించడానికి యోగ్యులము అని మాత్రం చెప్పాడు. అర్హతోహో దేహి. ఏదో ఆ బట్ట ఈ బట్ట చిరుగుల బట్ట ఇస్తానంటావేమో, సముచితాన్ని, మాకు యోగ్యమైన బట్టలు ఇవ్వు, మా రూపాలని చూడు, మా బ్యాక్గ్రౌండ్ చూడు, చూసి దానికి తగ్గట్టుగా ఇవ్వు. నేనెవరిని నేను చెప్పను, నువ్వే కాస్తంత చూసుకుని ఇవ్వు. సముచితాన్ని దేహి. దేహి అన్నప్పుడు నిన్ను నేను యాచించినప్పుడు నిన్ను చాలా ప్రేమగా పిలుస్తున్నాను కదా, అంగా పరమప్రియుడా అని పిలుస్తున్నాను కదా, కాబట్టి నాకు ఇవ్వు అని అన్నాడు. మరైతే నీకు డబ్బులు ఇస్తే నీకు బట్టలు ఇస్తే నాకేం గిడుతుంది అని అడుగుతావేమో. ఇప్పటికిప్పుడు నేను నీకు డబ్బులు తీసి ఇవ్వలేనేమో, కానీ డబ్బుల కంటే చాలా గొప్పది నేను నీకు ఇవ్వగలను. భవిష్యతి పరం శ్రేయ. నీకేదో మామూలు డబ్బులు కాదు, మామూలు లౌకికమైన ఫలితాలు కావు. పరమాత్మనైన నాకు కనుక నువ్వు వస్త్రాలను ఇస్తే నీకు పరమశ్రేయస్సే కలుగుతుంది. భవిష్యతి పరం శ్రేయ దాతుస్తే, నువ్వు గనక ఇచ్చేవాడివైతే నాత్ర సంశయ, ఈ విషయంలో సందేహమే అనద్దు. రాతిర్దాతు పరాయణం అని నా గురించి ఉపనిషత్తులు చెప్పినాయి. ఎవరైనా సరే ఈ లోకంలో దానం చేస్తే ఆ దానం చేసేవాడికి కర్మఫలితాన్ని ఇచ్చేవాడిని నేనే అని ఆ ఉపనిషద్వాక్యం చెబుతోంది. అలాంటిది నువ్వు నాకే దానం చేసేస్తే నీకు పరంశ్రేయ కలుగుతుంది అనటానికి నేనే గ్యారంటీ కదా. ఇంకా ఉపనిషత్తుల దాకా కూడా వెళ్ళక్కర్లా. ఆ ఉపనిషత్తులు చెప్పే పరమాత్మని నేనే కదా, నా చేతులతో నేనే అడుగుతున్నాను కదా, నాకు దేహి అని యాచిస్తున్నాను కదా, నువ్వు ఇచ్చేస్తే నీకు పరమశ్రేయస్సే కలుగుతుంది, ఈ కర్మఫలాలో మరొక దానఫలాలో నీకు అక్కర్లేదు అన్నంత అర్థం వచ్చేటట్లు జాగ్రత్తగా చెప్పాడు. అయితే ఈ విషయాన్ని రజకుడికి డైరెక్ట్గా చెప్పకూడదు కదా, అందుకని భవిష్యతి పరంశ్రేయ దాతుస్తే నాత్ర సంశయ అనే పదాలను వాడి పొందికగా వాడి మామూలు అర్థం చక్కగా వెళ్ళిపోయేటట్టు లోతైన అర్థం ఉండేటట్టు పరమాత్మ అన్నాడు. దేహ్యావయో సముచితాన్యంగ వాసాంసి చార్హతో భవిష్యతి పరం శ్రేయో దాతుస్తే నాత్ర సంశయ. మరి అడిగేవాడు పరమాత్మ అని తెలుసుకోవాలి కదా, అడిగినవాడు పరమ పరిపూర్ణుడు అని తెలుసుకోవాలి కదా, అడిగినవాడు ఆప్తకాముడు అని తెలుసుకోవాలి కదా. పాపం అతనికి అర్థం కాలేదు. స యాచితో భగవత పరిపూర్ణేన సర్వతః సాక్షేపం ఋషితః ప్రాహ భృత్యో రాజ్ఞ సుదుర్మద. అతన్ని, ఆ రజకుణ్ణి ఎవరు అడిగారు? భగవంతుడు, సర్వసమర్థుడు, ఇలాంటి వస్త్రాలని ఎన్నో నేసుకోగలిగినటువంటి సమర్థుడు అడిగాడు. తెలియాలిగా రజకుడికి, తెలియలేదు. సర్వతః పరిపూర్ణేన, అన్ని వైపులా పరిపూర్ణంగా ఉండి ఎవరి నుంచి ఏ వస్తువు ఆశించనక్కర్లేని యాచించనక్కర్లేని పరమాత్మ అడిగాడు, పరిపూర్ణుడైన పరమాత్మ అడిగాడు. కానీ తెలియాలి కదా రజకుడికి, తెలియలేదు. కనీసం ఈ పరిపూర్ణుడైనటువంటి పరమాత్మను గుర్తించడానికైనా ఇతని దగ్గర సామర్థ్యం ఉండాలి కదా, లేదు. ఇతను పరమాత్మకు భక్తుడు కాడు కదా, భృత్యుడు కాడు కదా, ఏమీ కాడు. అసలు పరమాత్మ స్వరూపాన్ని గుర్తించగలిగిన స్థాయిలో కూడా లేడు. ఎందుకంటే భృత్యో రాజ్ఞ, నేను రాజుగారి చాకలిని, నేను చాకలిని అని చెప్పుకొని తిరుగుతున్నాడు. ఆ రాజపదం వచ్చేస్తే ప్రతివాడు రాజు అయిపోయినట్టే. కాబట్టి సుదుర్మద, బాగా మదించి కొట్టుకుంటున్న వాడికి పరమాత్మ స్వరూపాన్ని గుర్తించే సౌకర్యం ఎక్కడి నుంచి కలుగుతుంది? దాంతో ఈ విషయం కనిపెట్టలేకపోయాడు సరికదా. ఋషిత, కోపగించుకున్నాడు, చాలా కోపంగా ఉన్నాడు. దాంతో సాక్షేపం ప్రాహ,
రాజ సంబంధం వస్తే అధికారము, పదవి, వాటి సంబంధము, ఈ వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ బాగుంటే ఉంటే వచ్చేటువంటి ఒక విచిత్రమైన మాట తీరుతో సాక్షేపం, ఆక్షేపపూర్వకంగా ఎత్తి పొడుస్తున్నట్లుగా, దెప్పి పొడుస్తున్నట్లుగా ఈ శ్రీకృష్ణ పరమాత్మతో అన్నాడు. స యాచితో భగవతా పరిపూర్ణేన సర్వతః సాక్షేపం ఋషితః ప్రాహ భృత్యో రాజ్ఞ సుదుర్మదః. ఏం దెప్పి పొడిచినట్టు అడిగాడు. ఈదృశాన్యేవ వాసాంసి నిత్యం గిరివనేచరాః పరిధత్త కిముద్వృత్తాః రాజద్రవ్యాణ్యభీప్సత అని అడిగాడు. ఆహాహా, గిరివనేచరాః, ఎప్పుడు చూసినా కొండల్లోనూ అడవుల్లోనూ తిరిగేటువంటి ఓ గోపాలకుల్లారా, గిరివనేచరాః, అందులోనూ నిత్యం ఎప్పుడు గొడ్లు కాచుకోవటానికి కొండల్ని బట్టి అడవుల్ని బట్టి పోయేటువంటి గోపాలకుల్లారా, ఈదృశాన్యేవ వాసాంసి పరిధత్త నిత్యం కిం, ఈ రాజోచితమైన వస్త్రాలనే రోజు కట్టుకుని అడవుల్లో గొడ్లు కాచుకోవడానికి వెళుతున్నారా మీరు? లేదా గొడ్లు కాచుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి రాజోచితమైన వస్త్రాలనే కట్టుకుని వెళుతున్నారా ఏంటి? ఉద్వృత్తా, మీకు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదో తెలియదు, ఈ రాజ్యంలో ఎలా వ్యవహరించాలి ఎలా వ్యవహరించకూడదని తెలియదు. రాజద్రవ్యాణ్యభీప్సత, ఇవన్నీ రాజద్రవ్యాలు, రాజుగారి కుటుంబీకులకి చెందవలసినటువంటి వస్త్రాలు, వీటిని కోరుకుంటున్నారు, అడుగుతున్నారనేది కాదు. అడగడం అనేది తప్పే, ఆ అడగటానికి ముందు మనసులో కోరిక కలిగింది కదా, ఆ కోరిక కూడా తప్పే, అలాంటి తప్పు చేస్తున్నారు మీరు అని అన్నాడు. ఎత్తి పొడిచాడు కదా. ఆహా, ఈ బట్టలనే కట్టుకుని అడవుల్లో గొడ్లు కాచుకుంటున్నారా మీరు అని దెప్పి పొడిచాడు కదా. గొడ్లు కాచుకునేటప్పుడు రాజవస్త్రాలు వేసుకుని ఎవరైనా వెళతారా? మీకు అసలు రాజవస్త్రాల పరిచయం ఉందా మీ మొహాలకి అని దెప్పి పొడిచాడు. ఈదృశాన్యేవ వాసాంసి నిత్యం గిరివనేచరాః పరిధత్త కిం ఉద్వృత్తాః రాజద్రవ్యాణ్యభీప్సత. అడ్డం లేవండి అన్నాడు. యాతాశు బాలిశామైవం ప్రార్థ్యం యది జిజీవిష బధ్నంతి ఘ్నంతి లుంపంతి దృప్తం రాజకులాని వై. మీకు తెలుసో తెలీదో, అడ్డం లేవండి, అర్జెంటుగా మీరు అడ్డం లేవండి, ఇది రాచకార్యం, నేను రాజుగారి కార్యం మీద రాజకుటుంబీకులకి రాజుగారికి వస్త్రాలు తీసుకుని వెళ్తున్నాను, నాకు అడ్డం తగిలితే మీ మీద చాలా పెద్ద కేసు పడుతుంది. ఎప్పుడైనా అంతే కదా, ప్రభుత్వ అధికారుల విధులకు అడ్డం తగిలితే మహా అపరాధం కదా. నేను ఇప్పుడు ప్రభుత్వ విధుల్లో ఉన్నాను, నాకు అడ్డం తగిలితే మహా అపరాధం. యాతాశు, అడ్డం తొలగండి, అసలు ఇక్కడి నుంచి పారిపోండి. బాలిశాహ, మరీ చిన్నపిల్లల్లా ఉన్నారు, మూర్ఖుల్లా ఉన్నారు మీరు. మైవం ప్రార్థ్యం, అసలు ఇలా అనుకోను కూడా అనుకోకూడదు. ఏమనుకోకూడదు? రాజుగారి కుటుంబీకులకి చెందిన వస్త్రాలను బయట వాళ్ళుగా మేము కట్టుకోవాలి అని అనుకోను కూడా అనుకోకూడదు. అనుకుంటే ఏంటి అంటే, యది జిజీవిష తరిహి న ప్రార్థ్యం, మీకు బతకాలని కోరిక ఉంటే ఇలా అనుకోకూడదు. బధ్నంతి, వాళ్ళు వచ్చి మిమ్మల్ని మొదలు కట్టేస్తారు, పట్టేసుకుంటారు, పట్టేసి ముందు సంకెళ్ళు వేసేస్తారు. బధ్నంతి, అవసరమైతే రాజుగారి ముందు హాజరుపరుస్తారు, లేకపోతే హాజరుపరచకుండానే రాజద్రోహం కేసు పెట్టేసి ఘ్నంతి, అక్కడికక్కడ సఫా చేసేస్తారు. అంతటితో ఊరుకోరు. లుంపంతి, మీ ఆస్తులన్నిటినీ స్వాధీనం చేసేసుకుంటారు. మీ ఇంటికి వెళ్ళి మీ ఆస్తుల్ని స్వాధీనం చేసేసుకుంటారు. రాజద్రోహం కేసు అనేది ఒకసారి పడితే దాన్ని తిప్పుకోవటం మీ వల్ల కాదు. దృప్తం, అందులోనూ ఇలాగే దర్పంగా ఉండే వాళ్ళ మీద వెంటనే దృష్టి పెడతారు. రాజకులాన్ని, ఆ రాజకులంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, రాజపురుషులు, వాళ్ళు వచ్చి వెంటనే పట్టేసుకుంటారు. వాళ్ళ చేతులకి చిక్కితే మాత్రం మీరు మిగలరు, మీరు చిన్నపిల్లలు అనే సంగతి కూడా వాళ్ళు చూడరు. ఒకసారి మీలో దర్పాన్ని వాళ్ళు చూశారంటే మీ వయసును లెక్క చేయరు వాళ్ళు. ముందు అసలు బధ్నంతి ఘ్నంతి లుంపంతి, అందువల్ల మీకు మహాప్రమాదం దాపురిస్తోంది. అందువల్ల మీరు ఇక్కడి నుంచి అడ్డం తొలగండి, నాకు అడ్డం లేవండి, అడ్డం లేచి మీరు ఎక్కడికైనా పారిపోండి, ఈ కోరిక మీరు కోరారు అనే విషయం రాజుగారి దాకా వెళ్లకుండా చూసుకోండి అని చెప్పాడు. మంచిగా చెప్పలేదు, ఏమనుకుంటున్నారు అని బెదిరించాడు. మనకి ఆ స్వరంతో బెదిరించడం రాదు కదా, అందుకని వాక్యానికి అర్థంగా చెప్పుకున్నామే తప్ప గట్టిగా బెదిరించాడు. యాతాశు బాలిశామైవం ప్రార్థ్యం యది జిజీవిష బధ్నంతి ఘ్నంతి లుంపంతి దృప్తం రాజకులాని వై. ఏవం వికథమానస్య కుపితో దేవకీసుతః రజకస్య కరాగ్రేణ శిరః కాయాదపాతయత్. ఏవం వికథమానస్య, వీడిలా చాకలివాడు డాంబికాలు పలుకుతుంటుంటే
వాడేమో బెదిరిస్తున్నానని అనుకుంటున్నాడు, శ్రీకృష్ణుడేమో దంభంగా మాట్లాడుతున్నాడు, నా ముందు అక్కర్లేని ఇవి కొడుతున్నాడు, గప్పగాలు కొట్టుకుంటున్నాడు వీడు అని చెప్పి కుపిత కోపగించుకున్నాడు. దేవకీసుత, ఆయన కూడా రాజకుటుంబానికి చెందినవాడే కదా, ఆ మాత్రం రాజపురుషులకు వచ్చే కోపం ఆయనకు ఎందుకు రాదు? కుపిత, ఆయన కూడా కోపగించుకున్నాడు. కోపగించుకుని మనం వచ్చిన సంగతి ఒక్కసారి కంసుడికి తెలియాలి, కంసుడికి ఒక్కసారి మన గురించిన ఒక చిన్న భయం అనేది తెలియాలి, లేదా కంసుడిలో మన తాలూకు భయం అనేది ఒక్కసారి మొలకెయ్యాలి, దానికి ఈ రాక్షసాంశం ఉన్న రజకుడే సరి అయినవాడు అని అనుకుని రజకస్య కరాగ్రేణ శిరఃకాయాదపాతయతు, చేతిని కత్తిలాగా పెట్టి చాచిపెట్టి ఒకడు కొడితే, చాచిపెట్టి ఒకడు కొట్టాడు. ఆ దెబ్బకి, ఆ కొట్టిన దెబ్బకి చాకలి వాడి తలకాయ మొండెం మీద నుంచి వేరుబడి కింద పడిపోయింది. రజకస్య కరాగ్రేణ, అదేదో చెయ్యి ఇలా పట్టాడు. మనకి కుంగుఫూలు వాటిల్లో చేతిని గట్టిగా పెట్టడం, గట్టిగా పెట్టి గట్టిగా కొడితే ఇంత దూరం ఎగిరి పడటం లాంటివి కనిపిస్తాయి కదా, అలా ఏదో పట్టి, అది పరమాత్మగా ఆయనకున్న సామర్థ్యమో లేదా అదొక యుద్ధకళ ఆయనకు వచ్చో ఏమిటో తెలియదు, కానీ గట్టిగా చేతిని పట్టి కరాగ్రేణ శిరఃకాయాదపాతయత్, ఆ రజకుడి శిరస్సుని కింద పారేశాడు. ఏవం వికత్తమానస్య కుపితో దేవకీసుతః రజకస్య కరాగ్రేణ శిరఃకాయాదపాతయత్. తస్యానుజీవినః సర్వే వాసః కోశాన్ విసృజ్య వై దుద్రువుః సర్వతో మార్గం వాసాంసి జగృహేచ్యుతః. ఈ చాకలివాడి వెంట మూటలు మోసుకుంటూ అతని బంటులు చాలామంది ఉన్నారు కదా, తస్య అనుజీవినః, వీడు ప్రధాన చాకలి, రాచ చాకలి కదా, వీడి కింద చాలామంది అనుచరులు ఉంటారు, వీళ్ళ కింద పనిచేసేవాళ్ళు ఉంటారు, మూటలు మోసుకొచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళ మూటలను కింద పారేసేసి వాసఃకోశాన్ విసృజ్య, మూటలన్నింటినీ కింద పారేసి సర్వే దుద్రువు సర్వతో మార్గం, ఎటు దారి దొరికితే అటువైపు పారిపోయారు. పారిపోయేటప్పుడు పాపం ఈ మూటల్ని ఇక్కడ కింద పారేసి పారిపోయారు. మూటలుంటే బరువుకి పరిగెత్తలేమో అనుకుని మూటల్ని కింద పారేసి ఈ సీన్తో భయపడిపోయి పారిపోయారు. దాంతో ఈయన వాసాంసి జగృహేచ్యుతః, ఈ అచ్యుతుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఎప్పుడు బట్టల్ని ధరించవలసిన అవసరమే లేనటువంటి ఆ శ్రీకృష్ణుడు వాసాంసి జగృహే, వాళ్ళు విసిరి పారేసిన, వదిలి పారేసినటువంటి ఆ వస్త్రాలని, కావలసిన వస్త్రాలని తీసుకున్నాడు. తస్యానుజీవినః సర్వే వాసఃకోశాన్ విసృజ్య వై దుద్రువుః సర్వతో మార్గం వాసాంసి జగృహేచ్యుతః. వసిత్వాత్మప్రియే వస్త్రే కృష్ణః సంకర్షణస్తథా శేషాణ్యాదత్త గోపేభ్యః విసృజ్య భువి కానిచిత్. ముందుగా కృష్ణుడు మూటలు విప్పాడు. మూటలు విప్పి ఇందులో నాకు నచ్చిన బట్టలు, నాకు నప్పే బట్టలు నేను తీసుకుంటాను అని బట్టలు తీసుకుని కట్టేసుకున్నాడు. మంచివి ఉన్నాయి, కొత్తవి ఉన్నాయి, ఏమున్నాయో మొత్తానికి తెలియదు, ఆయనకి నచ్చిన బట్టలు ఆయన కట్టేసుకున్నాడు శ్రీకృష్ణుడు. బలరాముడు అన్న నువ్వు కూడా కట్టుకో, ఓ మూట విప్పు, నువ్వు కూడా కట్టుకో అన్నాడు. బలరాముడు కూడా ఓ మూట విప్పాడు, కట్టుకున్నాడు. వీళ్ళిద్దరూ కట్టేసుకున్న తర్వాత వసిత్వా ఆత్మప్రియే వస్త్రే కృష్ణ సంకర్షణస్తథా, కృష్ణుడు సంకర్షణుడు బలరాముడు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళకి ఇష్టమైన బట్టల్ని కట్టేసుకున్న తర్వాత ఒకటో రెండో చూసుకుని ఇది బాలేదని విసిరేసేసిన తర్వాత శేషాన్ని ఆదత్త గోపేభ్య, మొత్తం ఆ బట్టలన్నింటినీ తనతో వచ్చిన గోపాలకులందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసాడు. శేషాన్ని ఆదత్త గోపేభ్య, గోపాలకులకు ఇచ్చేశాడు. మీరు కూడా వేసుకోండిరా, మీరు కూడా రాజుగారి బట్టలు వేసుకోండిరా, వీడు మనల్ని వెక్కిరిచ్చాడు రాజకుడు, ఏమని మీరు గొడ్డు కాచుకునే వాళ్ళు అని వెక్కిరిచ్చాడు, మనం గొడ్లు కాచుకునే వాళ్ళమైనా సరే దీన్ని రాజవస్త్రాలను కట్టేసుకుందాం, ఎవరేం చేస్తారో చూద్దాం పదండి అని చెప్పి వాళ్ళందరికీ ఇచ్చేసేసాడు. మిగిలినవి ఏం చేశారంటే పారేయండి అక్కడ అన్నాడు. మిగిలిన ఏం చేయాలి? పారేయండి, విసృజ్య భూమి, వాళ్ళు కింద పారేసిపోయారు, మనము కింద పారేసిపోదాము, మనకేం లెక్క, మూటలేం కట్టుకుపోవద్దు, మనం కట్టుకున్నది కట్టుకుందాం, మీద పారేద్దాం పో అని పంపించేశారు, పారేశారు. వసిత్వాత్మప్రియే వస్త్రే కృష్ణ సంకర్షణస్తథా శేషాణ్యాదత్త గోపేభ్య విసృజ్య భువి కానిచిత్. తతస్తు మాయకః ప్రీతః తయోర్వేషమకల్పయత్ విచిత్రవర్ణైశ్చైలేయైః ఆకల్పైరనురూపతః. ఈ సంఘటనని ఒక వాయకః అంటే ఒక నేతగాడు చూశాడు. వాయకః అంటే నేతనేసేవాడు, సాలే అతను చూశాడు. వాయకః చూసి ప్రీతః చాలా సంతోషించాడు.
సంతోషించింది ఆ రజకుణ్ణి శ్రీకృష్ణ పరమాత్మ కొట్టాడు అని కాదు, రజకుణ్ణి కొట్టే తీరు చూసి ఆయన శ్రీకృష్ణుడు రజకుణ్ణి అడిగిన మాటలు, ఆ మాటల్లో ఉండేటువంటి అంతరార్థం, నిగూఢమైన అర్థం, అలాగే రజకుణ్ణి కొట్టినటువంటి తీరు, ఆ సామర్థ్యం, తర్వాత తనతో పాటు అందరికీ పంచిన తీరు, ఇవన్నీ చూసి ఇది పరమాత్మ లక్షణం కదా అని చూసి పరమాత్మే మన ముందు ఉన్నాడు అనుకుని సంతోషించాడు. ప్రీతుడై రండి 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 అండి, బట్టలైతే కట్టుకున్నారు కానీ మీకు ఇంకా చాలా కావాలి, అవన్నీ నేను ఏర్పాటు చేస్తాను రండి అని పిలిచాడు. పిలిచి తయోహో వేషమకల్పయత్, వాళ్ళకి బలరామకృష్ణులిద్దరికీ ప్రత్యేకించి కొన్ని అనుకూలమైనటువంటి అలంకారాలు చేశాడు. వేషం అంటే అలంకారం చేశాడు. ఈ సాలే అతను ఒట్టి బట్టలు నేసేవాడు కాదు, ఇతను ఏంటంటే రంగురంగుల తలపాగాలు, అలాగే దారాలతో చేసేటువంటి కొన్ని రకాల ఆభరణాలు, వీటిని చేసేవాడు. కొన్ని దండలు దారాలతో వస్తాయి కదా, పట్టు దారాలతో దండలు వేస్తారు, లేదా పట్టుతో కొన్ని గాజులు ఇలాంటివన్నీ కూడా నేస్తారు కదా, అలా చేసేవాడు ఇతను. అందువల్ల విచిత్రవర్ణై, రకరకాల రంగులు కలిపి చైలేయై బట్టలతోనే చేసేటువంటి రకరకాల అలంకారాలను తీసి, ఆకల్పై రకరకాల ఆభరణాలని వాటిని తీసి అనురూపత శ్రీకృష్ణుడికి నప్పేవి శ్రీకృష్ణుడికి, బలరాముడికి నప్పేవి బలరాముడికి, ఇవన్నీ కూడా తయారు చేసి తయోర్వేషమకల్పయత్, వాళ్ళకి మంచి తలపాగాలు చుట్టాడు. వాళ్ళ చేతులకో కాళ్ళకో ఆ కాలంలో ఏమేమి అలంకారాలు ఉండేవో, గుడ్డలతో ఏం అలంకారాలు చేసుకునేవాళ్ళో, లేకపోతే మిగతా వాటిని ఏం అలంకారాలు చేసుకునేవాళ్ళో మనకు తెలియదు కదా. ఆ కాలంలో ఉండేటువంటి అలంకారాలన్నీ ఇతను చేసి పెట్టాడు, ఈ సాలే అతను చేసి పెట్టాడు. తతస్తు మాయకః ప్రీతస్తయోర్వేషమకల్పయత్ విచిత్రవర్ణైశ్చైలేయై ఆకల్పైరనురూపత. నానాలక్షణవేషాభ్యాం కృష్ణరామౌ విరేజతు స్వలంకృతౌ బాలగజౌ పర్వణీవ సితేతరౌ. అసలే రాజకుటుంబానికి చెందినటువంటి బట్టలు కట్టుకున్నారు, దానికి తోడు ఈ నేత అతను నేసినటువంటి విచిత్రమైన తలభాగాలు, రంగురంగుల్లో ఉండేటువంటి మిగతావి అన్నీ పెట్టుకుంటే నానాలక్షణ వేషాభ్యాం, ఒక రకంగా లేరు వీళ్ళిద్దరు బలరామకృష్ణులు, నానా లక్షణాలతో నానా వేషాలతో ఉన్నారు. కృష్ణరాము విరేజతు, కానీ చాలా అందంగా ఉన్నారు. ఎలా ఉన్నారంటే స్వలంకృతౌ, బాగా అలంకారం చేసిన, బాలగజౌ, చిన్న చిన్న ఏనుగుల్లా ఉన్నారు, పిల్ల ఏనుగుల్లా ఉన్నారు. పిల్ల ఏనుగుల్ని ఎప్పుడు అలంకారం చేస్తారు బాగా అంటే, పర్వణి ఏమైనా ఉత్సవం వస్తే ఏనుగుల్ని బాగా అలంకారం చేసి నించోబెడతారు కదా. కొన్ని చోట్ల అయితే బంగారు ఇవన్నీ పెడతారు, బంగారు వీటికి కుంభస్థలం నుంచి కిందకి బంగారాన్ని దిగవేస్తారు, లేకపోతే బంగారు అంబారీ పెడతారు, వాటికి ఒళ్ళంతా రకరకాల ముగ్గులు లాంటివి వేస్తారు, లేదా ఒళ్ళంతా ఒక రకంగా దండలు లాంటివి వేస్తారు, అలా చేస్తారు కదా. అదే ఏనుగులకి చేసిన అలంకారం పిల్ల ఏనుగులకు కూడా చేసి ఆ ఏనుగు పక్కనే నించోబెడితే ఎంత బాగుంటుంది. చేస్తారో చేయరో మనకి ఇప్పుడు తెలియదు, కానీ పిల్ల ఏనుగుల్ని కూడా అలంకారం చేస్తే ఎంత బాగుంటుంది. అలా ఉన్నారు వీళ్ళిద్దరూ. సితేతరో, ఒక ఆయనేమో బలరాముడు తెల్లగా ఉన్నాడు, ఆయనకి నప్పే రంగులు, ఆయనకి నప్పే ఆభరణాలన్నిటినీ ఏర్పాటు చేశాడు ఈ తంతువాయుడు. అలాగే ఇంకొక ఆయన శ్రీకృష్ణునేమో నల్లగా ఉన్నాడు, నల్లగా ఉండేవాడికి నప్పే రంగులు, ఆయనకి వీలైన అలంకారాలు చేసి పెట్టాడు. దాంతో ఒక తెల్ల ఏనుగు, ఒక నల్ల ఏనుగు, ఒక తెల్ల పిల్ల ఏనుగు, ఒక నల్ల పిల్ల ఏనుగు బాగా అలంకారం చేసి నించోబెడితే ఎలా ఉంటాయో అలా ఉన్నారు వీళ్ళిద్దరూ. నానాలక్షణ వేషాభ్యాం కృష్ణరామౌ విరేజతు స్వలంకృతౌ బాలగజౌ పర్వణీవ సితేతరౌ. ఆ చాకలివాడు అడిగింది ఇవ్వలేదు, ఇతను అడగకుండానే ఇచ్చాడు. దాంతో తస్య ప్రసన్నో భగవాన్ ప్రాదాత్ సారూప్యమాత్మనః శ్రియంచ పరమాం లోకే బలైశ్వర్య స్మృతీంద్రియం. ఈ తంతువాయుడి మీద చాలా ప్రసన్నుడయ్యాడు భగవంతుడు. ప్రసన్నుడయ్యి సారూప్యం ఆత్మనః ప్రాదాత్, ఆయన ప్రసన్నమైతే దొరకందేమీ లేదు కదా, అందుకని తనతో సారూప్యం అనేటువంటి ముక్తిని ప్రసాదించేశాడు. ఆ సారూప్య ముక్తిని అందుకునేంత వరకు ఈ లోకంలో ఉండాలి కదా, అందువల్ల ఈ లోకంలో ఉన్నంత వరకు శ్రియంచ పరమాం, నీకు ఏమాత్రం తగ్గని, మామూలు చిన్న చితక ఐశ్వర్యం కాదు, చాలా గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తున్నాను పో అని అది కూడా ఇచ్చాడు. ఇది కాక బలాన్ని ఇచ్చాడు, ఐశ్వర్యాన్ని అంటే సామర్థ్యాన్ని ఇచ్చాడు, స్మృతిని ఇచ్చాడు, అలాగే ఇంద్రియ శక్తిని ఇచ్చాడు. ఇంకో రకంగా చెప్పాలంటే ఇంద్రియాల మీద పట్టునిచ్చాడు,
అలాగే పరమాత్మ మీద నిరంతరం స్మృతి ఉండేటువంటి స్మృతి శక్తిని ఇచ్చాడు. దాన్ని నిలబెట్టుకునేటువంటి ఐశ్వర్యం, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఈ సాధనని దిట్టంగా ఉంచుకునేటువంటి జ్ఞానబలాన్ని ప్రసాదించాడు. దానికి తగ్గట్టుగా నడుచుకునేటువంటి శ్రియం, సంపదలను ఇచ్చాడు. శ్రియంచ పరమాంలోకే బలైశ్వర్య స్మృతీంద్రియం ఇచ్చి దీన్ని అనుభవిస్తూ ఈ జన్మను పూర్తి చేసుకుని తర్వాత నాతో సారూప్యాన్ని పొందుతో పో అని అతని మీద అనుగ్రహించి ఇచ్చేశాడు. తస్య ప్రసన్నో భగవాన్ ప్రాదాత్ సారూప్యమాత్మనః శ్రియంచ పరమాంలోకే బలైశ్వర్య స్మృతీంద్రియం. పరమాత్మ అంతటి వాడు వచ్చి అడిగితే దాన్ని ఇవ్వకపోతే మనకు పట్టే గతి ఏంటి? పరమాత్మ అంతటి వాడు ఎదురుకుండా ఉంటే ఆయన అడగకుండానే గనక మనం ఇచ్చేస్తే దానికి ఫలితం ఏంటి అనే విషయం మీద చూసుకుందాం. పరమాత్మ ఏమడుగుతాడు? ఆయన పరిపూర్ణ అని చెప్తూనే ఉన్నారు కదా, ఆయన ఆత్మారామ అని చెప్తూనే ఉన్నారు కదా, ఆయన భగవంతుడు అని చెప్తూనే ఉన్నారు కదా. మన దగ్గర ఉన్నది అడిగి తీసుకోవాల్సిన కర్మ ఆయనకేం పట్టే? కాబట్టి ఆయన వేరే ఏమీ అడగట్లేదు, మన మనస్సును అడుగుతున్నాడు. కాబట్టి మనం మనస్సును గనక ఆయనకి ఇచ్చేస్తే ఆయన మనకు సారూప్యం అనే ఫలితాన్ని ఇస్తాడు. మనం మనస్సుని ఇవ్వలేకపోతే తలకాయ కొట్టేసినట్టు ఇక్కడే పడి ఉండమంటాడు. ఆయన అంతకుమించి ఏం చేయగలడు? మనం సిద్ధంగా లేకపోతే ఆయన ఏం చేయగలడు? కాబట్టి ఈ ఉదాహరణల్ని పరమాత్మకు మనస్సుని ఇచ్చేసేయటం, మనస్సుని ఇవ్వకపోవటం అనే అంశం ద్వారా మనం చూసుకుని మనం ఆ తంతువాయుడిలాగా పరమాత్మకు అడగకుండానే మనసు ఇచ్చేటువంటి దారి ఏది అనే సంగతి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నంలో ఉంచుకునేటట్లుగా చూసుకుందాము. అలాంటి స్థితి మనకి కల్పించవలసిందిగా, అడగకుండానే ఆ పరమాత్మకు మనస్సు మొత్తాన్ని సమర్పించేసేటువంటి ఒక ఉత్తమమైన స్థితిని మనకు కల్పించవలసిందిగా ఆ క్రూరస్తుత శుభ్రు సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని ఈరోజుకి ఇక్కడికి ఆపుకుందాం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.